అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. రోజు మనం టిఫిన్స్ అనేవి మార్నింగ్ తయారు చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు త్వరగా అయిపోవాలనుకుంటే గనక ఉప్మా రవ్వతో ఉప్మా ఫాస్ట్‌గా తయారు చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే ఇంకిక్కడ 10 నిమిషాల్లో ఉప్మా అనేది ఫాస్ట్‌గా తయారు చేసేసుకొని స్మూత్‌గా అలాగే బాగా టేస్టీగా అలాగే ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలొచ్చినా, లేదనుకుంటే ఎక్కువ పనులు ఉండేటప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉప్మా అనేది తయారు చేసుకుంటూ ఉంటాం కదా! ఈ ఉప్మా అనేది ఏంటంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటదన్నమాట. నేను ఎప్పుడు ఎలా చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటానులెండి. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనకి ఫంక్షన్స్‌లో క్యాటరింగ్‌కి ఇస్తూ ఉంటాం కదా! వాళ్ళు కూడా వంట వాళ్ళు కూడా చుట్టాలందరికీ కూడా మార్నింగ్ టిఫిన్ కింద ఉప్మా అనేది తయారు చేస్తూ ఉంటారు కదా! ఆ ఉప్మానే అంటే ఆహ్, ఆ టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోద్దన్నమాట. అంటే ఉప్మా అంటేనే చాలా ఫాస్ట్‌గా తయారు చేసేసుకోవచ్చు. కానీ ఇంకా ఫాస్ట్‌గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనేసి నేనింకా ఈరోజు ఈ వీడియోలో కొద్దిగా చిన్న చిన్న టిప్స్‌తోనైతే చూపిస్తున్నానన్నమాట. తర్వాత ఇంకా ముందు రోజైతే సండే కదా! సండేకైతే మొత్తం ఏంటంటే ఫిష్ ఫ్రై అవి చేశానన్నమాట. ఇంకా ఆ స్మెల్ అనేది అలా ఉంటది కదా! వీలైనంత వరకు నేను నైట్ టైమే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు ఈ సమ్మర్ చాలా దారుణంగా ఉంది కదా! ఎండలు ఎక్కువగా ఉండి పైగా మనకి కొంచెం పని చేయడానికి కూడా చిరాకుగా అనిపిస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నైట్ అయితే కొంచెం పని చేయలేకపోయాను. కిచెన్ అంతా క్లీన్ చేయలేకపోయాను. అందుకని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మా కల్లాపంతా వేసేసి ముగ్గులు పెట్టేసుకొని ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానన్నమాట. కిచెన్ క్లీన్ చేసే ప్రతిసారి కూడాను ఇంకా కిచెన్ మొత్తం కూడాను స్టవ్ దగ్గర పైనైతే ఇలాగా ముగ్గులైతే పెట్టేసుకుంటాను కదా! మీకందరికీ తెలిసిందే. నేనెప్పుడు కూడా కిచెన్ అనేది ఎప్పుడు ముగ్గుతోనే ఉంటదన్నమాట. క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు ముగ్గు పెట్టేసి ఉంచుతాను. ఎందుకంటే నాకదే ఫస్ట్ నుంచి కూడా అలవాటన్నమాట. వంట చేసేటప్పుడు అక్కడ వాష్ బేసిన్ దగ్గర గిన్నెలు తోమేటప్పుడు గానీ, అలాంటప్పుడు ముగ్గులు చెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మామూలుగా ప్లెయిన్‌గా ఉంటది గానీ, వీలైనంత వరకు మాత్రం ముగ్గులతోనే నేను స్టవ్ పక్కన ఏరియా మొత్తం కూడాను ముగ్గులతోనే నిండుగా పెట్టుకుంటానన్నమాట. అలా అయితేనే నాకు ఏంటంటే నీట్‌గా ఉన్నట్టుంటదన్నమాట. ఏదైనా వంట చేయాలనుకున్నా గానీ చాలా ఇంట్రెస్ట్‌గా చేయడానికి మైండ్ అంతా ఫ్రీ అయినట్టు ఉంటది. లేదంటే ఆ కిచెన్ అంతా కూడాను ఎక్కడవక్కడ చిందరవందరగా ఉంటే మాత్రం వంట చేయాలన్నా లేదనుకుంటే కిచెన్‌లో ఇంకా తిరగాలన్నా సరే కొంచెం చిరాకుగా అనిపిస్తదన్నమాట. ఇంకా అది ఒక్కసారి మనకి ఇలాగ అలవాటయిందంటే మాత్రం ఇంక అలాగా ఏంటంటే ఎన్ని పనులున్నా సరే మెయిన్ కిచెన్, గుమ్మం అన్నీ కూడాను క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకిక్కడొచ్చేసి అల్లం వెల్లి దంచిన రాయి కూడా నేను 2 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ చిన్న రాయి చూస్తున్నారు కదా! ఇదైతే నేను టీ పెట్టుకుంటాం కదా! అలాంటప్పుడు ఏంటంటే ఇలాచీ, యాలకులు, అల్లం అందులోనే సెపరేట్‌గా దంచుతానమాట. ఈ పెద్ద రాయి వచ్చేసి ఇందులో నేను ఒక్కొక్కసారి అంటే మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒకేసారి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ అనేది స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. లేదు అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే అల్లంతో పని లేకుండా ఏవైనా కూరలు, పులుసులు చేసేటప్పుడు, ఫ్రైలు చేసేటప్పుడు ఓన్లీ వెల్లుల్లే దంచి అలా వేయాలనుకుంటే మాత్రం ఆ పెద్ద రాయి అనేది దంచుకునే రాయి ఉంది కదా పెద్దది అదైతే అది యూజ్ చేస్తానన్నమాట. 2 కూడాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి అంటే కొంచెం స్మెల్ అనేది వస్తది కాబట్టి, పైగా కిచెన్‌లో ఉండేవి ఏవైనా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే గనక మనకి పురుగులు గానీ, అలాంటివి బొద్దింకలు లాంటివి ఎక్కువ శాతం రాకుండా ఉండి బ్యాడ్ స్మెల్ రాకుండా కిచెన్ అంతా కూడాను ఎప్పుడు మంచి స్మెల్‌తోని అలాగే కిచెన్ అంతా కూడాను నీట్‌గా కనిపిస్తది కదా! అలాగే ఇంకిక్కడొచ్చేసి మంత్లీ మనకి డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! ఆ డేట్స్ వచ్చి అయిపోయిన తర్వాత 3 డేస్‌కి లేదా 5 డేస్‌కి మనకి ఇల్లంతా కూడాను నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. ముందుగా వచ్చేసైతే మెయిన్ డోరు కర్టెన్స్ గానీ, విండోస్ కర్టెన్స్ గానీ తీసేస్తూ ఉంటానన్నమాట. తీసేసి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను. అలా తీసేటప్పుడు ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకోండి, వీలైనంత వరకు చేత్తోనే ఉతికేస్తాను. లేదు ఎక్కువగా
ఉన్నాయి అనుకునేటప్పుడు త్వరగా అయిపోవాలంటే బెడ్‌షీట్లు అన్నీ కూడా మార్చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు కొంచెం లేట్ అయిపోద్ది. త్వరగా పని అవ్వాలి అనుకునేటప్పుడు ఏంటంటే మిషన్‌లో వేసేస్తానమాట. ఈ కర్టెన్స్ ఇలా వేసేటప్పుడు మిషన్‌లో సింగిల్‌గా వేస్తే విడివిడిగా వేసామనుకోండి విండోస్ కర్టెన్స్‌కి అంటే కర్టెన్స్ ఏవైనా సరే మనకి రింగ్స్ ఉన్న కర్టెన్స్ ఏవైనా సరే వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడు ఇలాగ ఏదైనా సపరేట్‌గా అంటే లంగా బొద్దులుంటాయి కదా! అంటే లంగాకి పెట్టే తాళ్ళుంటాయి కదా! ఆ తాళ్ళు సపరేట్‌గా ఏవైనా ఉన్నా సరే, లేదు అనుకుంటే పిల్లలవి ఏవైనా ట్రాక్స్, లేస్ లాంటివి ఉంటాయి కదండీ! తాళ్ళు మనం నడుం చుట్టూ కట్టుకునేవి. అవి వేస్ట్‌గా పడేసే ప్యాంట్లువేంటంటే వాటిలతో చుట్టూ ఎలాస్టిక్ తాడు ఉంటది కదా! ఆ థ్రెడ్ అయితే నేను సెపరేట్ చేసి పక్కన పెట్టుకుంటానమాట. అవి పడేసినా అంటే పాత క్లాతులు పడేసినా ఆ థ్రెడ్స్ అనేవి పక్కన పెట్టేసుకొని ఇలా ముడి వేసుకొని వాషింగ్ మిషన్‌లో ఏసుకుంటే గనక మనకి ఆ రింగ్స్ అనేవి విడిపోకుండా విరిగిపోకుండా చక్కగా నీట్‌గా మనం ఆ ముడి అలా విప్పేసి మళ్ళీ ఆరబెట్టేసుకోవచ్చు. రింగ్స్ అనేవి ఒక్కటి కూడా పాడవదు. ఇంకిక్కడ టిఫిన్‌కైతే ఉప్మా అనేది రెడీ చేసేస్తున్నాననమాట. ముందుగా వచ్చేసి ఒక గిన్నె లేదా ఒక కళాయి లాంటిది తీసుకొని ఉప్మా రవ్వ వేసేసుకొని చిన్న నెయ్యి అనేది వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యయితే వేసేసి ఇలాగ దగ్గరికి ఇలా ఫ్రై చేస్తున్నాననమాట సిమ్‌లో పెట్టేసి. దీనివల్ల ఏంటంటే మనకి రవ్వనేది చక్కగా పొడిగా బాగా వస్తది. మనం వాటర్‌లో వేసి తిప్పుకునేటప్పుడు. అంటే ఉప్మా అయితే చిన్న పిల్లలు కూడా చేసేస్తారులెండి. కాకపోతే ఏంటంటే చిన్న మార్పులు చేసుకుంటే గనక ఇంకా టేస్ట్ అనేది మాత్రం చాలా బావుంటది. ఇలాగా వేపుకొని పక్కన పెట్టుకున్న రవ్వని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఎక్కువ సేపు మరిగించుకోవాలి. ఆ మరిగే టైంలోనే మనం తాలింపు కోసం ఇలా ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇలాగ తరిగి పక్కన పెట్టుకున్నాను. వీలైతే క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు. నేను పలుకుల బదులు పప్పు వేస్తున్నాను. పప్పు వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటదనమాట. ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకసారి పలుకులనేది వేస్తాను. ఎక్కువ శాతం ఉప్మా చేసేటప్పుడు శనగపప్పు మాత్రమే వేస్తాను. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. అయితే ఇంకా ఇక్కడ శనగపప్పు బాగా వేగిన తర్వాత ఆయిలు, నెయ్యి వేసి బాగా మరిగిన తర్వాత శనగపప్పు వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. పచ్చిమిర్చి చిన్న ముక్కలు వేసుకుంటేనే ఉప్మాలోకి ఎప్పుడు బావుంటది. పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అంత బాగోదని నా అభిప్రాయం. ఏంటంటే పచ్చిమిర్చి ఎప్పుడు కూడాను చిన్న ముక్కలుగా తరిగేసి అలాగే టమాటీ ముక్కలు మీ ఇష్టం. టమాటీ మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. టమాటా వేసుకున్నా సరే చాలా బావుంటది. ఉల్లిపాయలు కూడా నేను పొడవుగా కట్ చేసి వేశాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మనకి టేస్ట్ ఇంకా బావుంటది. ఉల్లిపాయలు లేదా సన్నంగా పొడవుగా ఇలాగ తరిగి పెట్టుకున్నా సరే, ఉల్లిపాయలు, టమాటీలు ఎలా తరిగి పెట్టుకున్నా పచ్చిమిర్చి మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఉప్మాలోకి చాలా టేస్టీగా చాలా బావుంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న పసుపు అనేది వేస్తున్నానమాట. ఒక స్పూన్ పసుపు వేస్తే వేశాను. తర్వాత మనకి తగినంత సాల్ట్ అయితే ముందుగానే ఈ టమాటీ ముక్కలు వేసుకున్నప్పుడే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉంటే గనక మనకి ఉల్లిపాయలు, టమాటీలు ఇవన్నీ కూడాను చాలా మెత్తగా మగ్గి త్వరగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మరిగించి పెట్టాం కదా! ముందుగా బాగా మరిగించి పక్కన పెట్టుకున్న ఈ వాటర్ అనేది ఇందులో వేసేసి ఒక్క 5 నిమిషాలు మాత్రమే మూత పెట్టి మరిగించుకుంటే గనక ఎంత ఫాస్ట్‌గా మీకు తయారైపోద్దంటే ఉప్మా అనేది చాలా ఫాస్ట్‌గా తయారైపోద్ది. ఎంతమందికైనా ఇదే ప్రాసెస్. ఒకవేళ మనకి ఇంటికి చుట్టాలొచ్చినా లేదు అనుకుంటే ఎక్కువ మందికి వండి పెట్టాలనుకున్నా సేమ్ ప్రాసెస్ మాట. కానీ ఎంత బావుంటదంటే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా సిమ్‌లో పెట్టేసి 5 నిమిషాల్లో బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఉప్మా రవ్వ సిమ్‌లో పెట్టి తిప్పుకుంటూ ఇలాగా లాస్ట్‌లో కొంచెం నెయ్యి అనేది వేసేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటది. ఇందులో మనం పసుపు వేసాం కదా! నేను క్యాటరింగ్ వాళ్ళని చెప్పాను కదా! క్యాటరింగ్ వాళ్ళైతే ఇందులో కొంచెం చిన్న మసాలా అనేది వేస్తారన్నమాట. మసాలా అంటే మసాలా పౌడర్ ఉంటది కదా! అది వేస్తారు. అది వేసుకున్నా సరే చాలా బావుంటది. ఇంకా చట్నీతో కూడా పని లేదు మనకి.
అంటే టిఫిన్ షాప్స్‌లో మనకేంటంటే చట్నీ వేసి ఉప్మా అనేది పెడతారు కదా! అలా కూడా మనకు అవసరం లేదు. ఒక షుగర్ వేసుకోవక్కర్లేదు. చట్నీతో పని లేదు. ఆవకాయ కానీ ఏది కూడా వేసుకోవక్కర్లేదు. ఉత్తినే ఇలా తినేయొచ్చమాట. అంత బావుంటది. మనం టమాటీ ముక్కలు అన్నీ వేసాం కదా! చాలా చాలా బావుంటది. ఈ టైప్‌లో చేసుకుంటే గనక చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. స్మూత్‌గా ఉంటదన్నమాట. ఉప్మా అనేది. రవ్వ కూడా ఎక్కడ కూడా మనకి తగలకుండా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చాలా నీట్‌గా వస్తదన్నమాట ఉప్మా అనేది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫాస్ట్‌గా మార్నింగ్ టిఫిన్‌లోకి ఉప్మా చేయాలనుకునేటప్పుడు ఇలా తయారు